నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంత దేవుడు నమ్మదగిన దేవుడు. మరి 2025 సంవత్సరము 3వ నెల ఆఖరి వారంలో మనల్ని ప్రవేశపెట్టి మనలందరినీ సజీవ లెక్కలు ఉంచి ఆయన నామాన్ని గణపరచడానికి, ఆయనకు చెందవలసిన మహిమను చెల్లించడానికి దేవుడు మనకందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాతి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. నిజమే, మనం ఇలా ఉన్నామంటే ఇది మన బలమో మన శక్తి కాదు. ఇది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప, ప్రేమ, దయనుది ప్రభువా. యేసయ్యా, నా కొరకు తండ్రి నాయన ఈ లోకానికి వచ్చి ప్రభువా నాయన సమస్తమును విడిచిపెట్టి ప్రభువా మా మీద దృష్టి ఉంచి ఇంతవరకు తండ్రి నాయన మనుదిన జీవితంలో ఒక్కొక్కరి విషయంలో ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచిన వారి విషయములందరిలో నువ్వు చూపుతున్న నీ గొప్ప ప్రేమ, నీ కృప, నీ దేవుల కొరకు దేవాతి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా సిలువ ధ్యాన కోడికలు మనం ఉంటున్నాము. ఎంతో మంది లెంటి డేస్ ని ఆచరిస్తున్నారు. మనము కూడా ప్రతిరోజు ఈ 40 రోజులు మాత్రమే కాకుండా మన జీవిత కాలం అంతా దేవా ఎంత గొప్ప త్యాగాన్ని తండ్రి నాయన మా జీవితంలో చేసినావు తండ్రి నాయన. మా కొరకు ప్రభా సమస్తమును విడిచిపెట్టి దేవా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన మా పక్షముగా ఉండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు ఈ రోజు వరకు ప్రభా మా కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న దేవా నీకు స్తోత్రములు దేవా అని ఎల్లప్పుడూ మనం ఆయన వైపు చూచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపించి ఇంకా ఎక్కువగా ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తాడు. మరి ఈ రోజు వాక్య భాగం ఏంటంటే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. మనకందరికి తెలుసు, యేసు శబ్దమునకు రక్షకుడు, క్రీస్తు, అభిషక్తుడు అని అర్థము. మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 39వ వచనంలో చూచినట్లయితే మన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని చెప్పెను. తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని చెప్పెను. ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభువా నీవు ఈ లోకానికి వచ్చి ప్రభువా మాకొక రక్షకుడుగా, మాకొక అభిషక్తుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి నాయన ఇంతవరకు తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా నీ పాదాలకి స్తోత్రం అంటే అప్పుడు మన ప్రభు అయిన యేసు ప్రభు మనందరినీ తన దగ్గరికి ఆయన్ని చేర్చుకుంటాడు. ఇంకా ఆయన హస్తములు చాపబడి ఉన్నవి. ఇదిగో నా బిడ్డలారా నా దగ్గరికి రండి. ఆయన ఎల్లప్పుడూ ఆయన ఆహ్వానాన్ని, ఇన్విటేషన్ ని మనకి దయచేస్తున్నాడు. అందుకే పౌలు గారు కూడా ఏమంటాడంటే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉన్నది. అంత గొప్ప పౌలు భక్తుడు. మరి ముందు ఆయన పరిస్థితి, ఆయన జీవితం అంతా మనకి తెలుసు. ఆయనే అంటాడు బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో మరి ఎన్ని పత్రికలు రాసిన ఆయనే తన సొంత మాటలతో ఏం చెప్తున్నానంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉన్నది. నిజమేనండి, ఆయన ఎవరి కొరకు రాలేదు. ప్రతి ఒక్కరు ఆయన రూపములో ఆయన పోలికలు చేసుకున్న ప్రతి ఒక్కరు ఆయనను తెలుసుకోవాలా, ఆయనను హత్తుకోవాలా, ఆయన నామాన్ని గణపరచాలా, ఆయన దృష్టికి అంగీకారంగా జీవించాలనే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒక్కరి కూడా నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి పౌలు జీవితంలో కూడా ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండుటకు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని. ప్రధాన పాపి అయిన నా కొరకు నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని అని పౌలు గారు చెప్తున్నారు. నిత్య జీవము నిమిత్తము. నిజమే, 2 మార్గాలు ఉన్నాయండి. కానీ ఇంకొక మార్గంలో మనం అందరం వెళ్ళడం ఆయనకి అస్సలు ఇష్టం లేదు. ఎల్లప్పుడూ మనం ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న నిత్య జీవ మార్గము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడి తిని. నిజమే, మనం ఆ ప్రభు ద్వారా మన కనికరింపబడితేనే
ఆయన దృష్టికి మనము దీన మనసుకులే జీవించినట్లయితేనే ఆయన తన నిత్య జీవాన్ని మనకు దయచేస్తాడండి. తనతో ఎల్లప్పుడూ ఉండే భాగ్యాన్ని కూడా ఆ ప్రభువు మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడండి. కాబట్టి మనము చేయవలసిన కార్యాలు ఏంటంటే, ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారముగానే నడుచుకోవాలా. దేవునికి ఇష్టానుసారముగా అంటే, దేవునికి ఇష్టానుసారముగా ఉంటే పరిశుద్ధ గ్రంథం ఆయన మన చేతుల్లో పెట్టాడండి. కాబట్టి ప్రతి దినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఇంకా ఎక్కువగా ప్రభువా, భూలోకంలో ప్రభా, ఆకాశంలో తండ్రి నువ్వే ఉన్నావు ప్రభా, నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి నాయన. ప్రతి నిమిషము నాయన పిలిస్తే పలికే దేవుడు నువ్వు ప్రభా నాయన. జవాబు దయచేసే దేవుడు తండ్రి, మా మొరలను మా ఆర్తధ్వని వినే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా అని మనం మొరపెట్టినప్పుడు ఎట్లయితే తప్పకుండా ఆయన మన పక్షంగా ఉంటాడు, మన ఆర్తధ్వని వింటాడు, తప్పకుండా మన యొక్క ఉద్దేశాలను మన కోరికలను ఆయన నెరవేరుస్తాడండి. అంతేకాకుండా అన్యజనుల ఇష్టం నెరవేర్చుకున్నటకు గతించిన కాలమే చాలును, గతించిన కాలమే చాలును. తెలుసో తెలియకో మనమందరము మానవులమే, బలహీనులమే. ఏదో తెలియకో తెలుసో ఏదో తప్పులు చేసుంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చినట్లయితే తప్పకుండా ఆయన మన ఆర్తధ్వని వింటాడు, మన పక్షముగా ఉంటాడు. తప్పకుండా ఆయన మనల్ని ఆదుకొని చివరి వరకు, మన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఈ లోకములో ఆయన మనల్ని ఆదుకుని ఆదరిస్తాడండి. అంతేకాకుండా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాము, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, అది నెరవేర్చుటకే కాని కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు అని ఆయన చెప్తున్నాడు. నిజమే, ఆయన ప్రవచనములు కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. కాబట్టి ప్రతిదీ ఆయన నెరవేర్చే దేవుడు. తన బిడ్డల ఎడల గొప్ప ఉద్దేశములు ఆయన కలిగి సదాకాలము మనల్ని ఆయన నడిపించే దేవుడు. అందుకే ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అని ఆయన చెప్తున్నాడండి. కాబట్టి ఆయన మహిమను పొందలేకపోతున్నాము. అందరూ దేవుడు ఎంతో గొప్ప మహిమను మనకు దయచేశాడు, కానీ ఆయన మహిమను మనం పొందలేకపోతున్నాము. క్రీస్తు యేసు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఉచితముగా, నిజమే, ఆ సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగమును బట్టే మనము ఉచితముగా ఆ యొక్క గొప్ప రక్షణను మనము పొందుకున్నాము. ఎవ్వరు ఇవ్వరండి ఆ గొప్ప రక్షణ. ఆ రక్షణ ద్వారానే మనము ఆ యొక్క భాగ్యాన్ని మనం అనుభవిస్తూ ఈ రోజు వరకు మనం ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన గణపరిచే భాగ్యాన్ని, ఆయన చిత్తం నెరవేర్చే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు వరకు కూడా మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఉచితముగా నీతిమంతులమని తీర్చబడ్డానికి ఎంత గొప్ప దేవుడండి. ఏ యోగ్యత లేని మనల్ని ఆయన ప్రేమించి 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 ఈ క్షణం వరకు మన పక్షముగా ఉండి మన ఆర్తధ్వని వింటూ ఎంతవరకు తన కృపాక్షేమములు, తన శాంతి సమాధానములు మనకు దయచేసి ఈ లోకయాత్రలో అనుక్షణము మనల్ని నడిపిస్తున్న గొప్ప దేవునికి మనం ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. తర్వాత మనం చూసినట్లయితే సువార్తను ప్రకటించుటకు, మరి ఆయన ప్రభువు కూడా మరి ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన కూడా ఎన్నో పట్టణములకు వెళ్ళి గ్రామములకు పట్టణములకు అన్యజనుల మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లు మనము లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తున్నామండి. నేను ఇతర పట్టణముల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. నిజమేనండి, ఆ ప్రభువు చేసిన ఆ యొక్క కార్యాన్ని మనము కూడా ఈ రోజు వరకు మనము చేసి అనేకులను దేవుని వైపుకు త్రిప్తి, ఆయనే లోక రక్షకుడు, ఆయనే సమాధి గెలిచిన దేవుడు, ఆయనే నిజ రక్షకుడు, ఆయనే త్వరలో రానయున్న దేవుడు మనం అందరికి మనం ప్రకటించాలా. ఆ గొప్ప భారము ప్రతి ఒక్కళ్ళ మీద దేవుడు పెట్టాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన చేసిన మేళ్లు తలపోసుకుని ఇంకా ఎక్కువగా సజీవుడైన దేవుడిని మనము
హృదయమార మనం ఆరాధిస్తూ అనేకులకు ఒక గొప్ప సాక్షిగా మనం ఈ లోకంలో మనము జీవించాలండి. మరి మగ్దలేని మరియను గురించి మనకు అందరికీ తెలుసు. ఆమె గురించి 4 సువార్తల్లో రాయబడింది. ఆమె దెయ్యములు పట్టి ఉన్నప్పుడు మరి యేసు ప్రభు ఆమెను బాగు చేసినప్పుడు ఆ చేసిన మేలు ఆమె మర్చిపోకుండా ఎంత ఆశ్చర్యకరంగా అండి, వేకువ జామునే లేచి సమాధి దగ్గరికి పరిగెత్తడము, మరి యేసు ప్రభుని మరి చూడడము, నేను ప్రభువును చూచి తిని అని ఆమె చెప్పడము, మరి ఆమె వెళ్ళి అనేకులకు ఆ సత్య సువార్తను ప్రకటించడము ఎంత గొప్ప ఆశ్చర్యం అండి, ఒక స్త్రీ చేసిన కార్యము. కాబట్టి మనము కూడా దేవుడు మనకి ఆరోగ్యమును ఆయుష్కాలము దయచేశాడు. ఎన్నో విధములుగా ఈ లోక యాత్రలో భయంకర దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు మనం జీవిస్తున్నాము. ఇటువంటి లోకములో మనము లోక సంబంధము కాకుండా దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్న మనము ఆయన దగ్గర నుంచి ఎన్నో మేళ్లు పొందుకున్న మనము ఇంకా ఎక్కువగా ఆయన రాజ్య సువార్తను మనం ప్రకటిస్తూ ఆయన దృష్టికి మనం అంగీకారంగా, యోగ్యులుగా, నమ్మకస్తులుగా జీవించినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవమును మనకు దయచేస్తాడు. కాబట్టి ఆ ప్రభువే సువార్త ప్రకటించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అంతేకాకుండా విశ్వాసులను వేరుపరచుటకు ఆయన లోకను వచ్చాడు. విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరచుటకు. అందుకే సర్ప సంతానమా, అవిధేయులు, సున్నము కొట్టిన సమాధులు, వెర్రివాడా అనే చాలా మందిని ఆయన సంబోధిస్తున్నాడు. అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా, చెడ్డదాసులారా, మూర్ఖతరము వారలారా అని ఆయన ఎన్నోసార్లు ఆయన వేదన పడ్డము మనము చూస్తున్నాం. కాబట్టి ఎన్నో విధములుగా ఆయన పరిచయం చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటించుటకు అనేక ప్రదేశములకు వెళ్ళినప్పుడు ఆయన తనకు ఎంతో హృదయంలో వేదన కలిగి ఈ మాటలు చెప్పడము మనము చూస్తున్నాము. వెర్రివాడా అని చెప్పడము, సున్నము కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా అని ఆయన అక్కడ మూర్ఖతరమైన వారలారా అని చెప్పడము మనము చూస్తున్నాము. కాబట్టి మనము నీతిమంతుల్లో కాబట్టి నీతిమంతులుగా ఆయన మనల్ని వేరు చేయడానికి ఈ లోకానికి వచ్చారండి. అవిశ్వాసుల నుండి విశ్వాసములో మనల్ని తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి దుష్టుని చేతిలో మనం పడకుండా ఆ ప్రభువు మనకు ఒక నీతి మార్గము, జీవ మార్గము ఆయన మనకి సిద్ధపరిచాడు. కాబట్టి ఆ మార్గములో మనం నడుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. మనకి ఎలాగొస్తుందండి గొప్ప విశ్వాసము? వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలండి? లోకములో ఎన్నో ఉన్నాయి వినాల్సినవి, కానీ వాటిని మనం వినకుండా క్రీస్తును గూర్చిన సువార్త మనం వినినట్లయితేనే ఈ లోకములు మనము నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన నామాన్ని మనము గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తారండి. మరి ఎంతో మంది బైబిల్ గ్రంథములు కూడా మనం నూతన గ్రంథములు మనం చూస్తున్నాము. ఈ ప్రభువు మరి సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి తన పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతో మందిని ఒక దేశమని కాకుండా, ఒక ప్రదేశమని కాకుండా ఎంతో మందిని ఆయన బాగు చేయడము మనం చూస్తున్నామండి. మరి రక్తస్రావం గల స్త్రీతో ఆయన చెప్పిన మాట, ఆ ప్రభు పరిశుద్ధుడైన దేవుని నోట్లో వచ్చిన మాట, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, స్వస్థత కొరకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో విశ్వాసముతో ఆమె తన కార్యము చేసినప్పుడు, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసము నిన్నట్టు నేను చూడలేదు అంటాడు ఆయన. నిజమే, ఆయన మన దగ్గర నుంచి చూసేది ఏంటంటే విశ్వాసంలో మనము దినదినము ఆయనలో వేరుపారిన జీవితం ఉంటేనే ఆయన మనల్ని చూసి సంతోషపడతాడు. అప్పుడే మనం ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యధికముగా దయచేసే దేవుడు మనకు ఉన్నాడండి. అంతేకాకుండా శతాధిపతిని కూడా మనం చూస్తున్నాము. మరి శతాధిపతి కూడా మరి యేసు ప్రభు చెప్పిన మాట ఏందండి? ఇశ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇంత గొప్ప విశ్వాసము అని శతాధిపతితో మాట మాత్రము సెలవేమ్ము అని అడుగుతాడు. అంటే ఆయన ఎవరో తెలుసు, ఆయన కూడా ఒక అధికారంలో ఉన్నవాడే, ఎంతో మంది ఆయన కింద పనిచేస్తున్నారు. అంత గొప్ప పోస్టులో ఆయన ఉండి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన ఒక విశ్వాసాన్ని చూచి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని అక్కడ మనం చూస్తున్నామండి. అంతేకాకుండా మరి లాజరు మరణించినప్పుడు మరి మరియ కూడా
యేసు ప్రభుని చూచి నీవు ఉండినెడల నా సహోదరుడు చావకుండును. అంటే ఆ ప్రభువు యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రసన్నత ఎంత విలువైనదని అక్కడ మరియ కూడా యేసు ప్రభుని గురించి చెప్తుందండి. నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము కూడా కలిగినట్లయితే దేవుడు తప్పకుండా ఈ లోకములో మనల్ని వేరుపరిచి ఒక ఉన్నతమైన స్థలంలోనికి మనల్ని తీసుకెళ్ళి ఆయనతో సదాకాలం ఉండే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా దయచేస్తాడండి. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు ఒక గొర్రెగా వచ్చాడు. ఇప్పుడు ఒక కొదమ సింహమ్మగా, ఒక న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి తీర్పు తీర్చే రోజులు మనం ఇంకా ఎక్కువగా ఆయనలో విశ్వాసంలో బలపడి ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గనపరుస్తూ ఆయనకు చెందవలసిన మహిమను మనం చెల్లించినట్లయితే తప్పకుండా జల్లెడలో వేసి గాలించినట్లు అప్పుడు మనము గట్టి విత్తనములుగా మనము నిలబడతామండి. మనము ఎట్టి పరిస్థితిలో కూడా మనం పడిపోకుండా స్థిరమైన విశ్వాసంలో మనము స్థిరమైన పునాది కలిగి మనము జీవించగలము. కాబట్టి విశ్వాసులను వేరుపరచుటకు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడండి. అంతేకాకుండా ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో ఏముందంటే, భూమి మీద సకల వంశముల్లోనూ మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. భూమి మీద సకల వంశములలోనూ మిమ్మును మాత్రమే ఎరిగి ఉన్నాను. కాబట్టి దృఢమైన విశ్వాసముతో లోతైన అనుభవములోనికి మనము వెళ్ళినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను నా బిడ్డ నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని ఆయన దగ్గర నుంచి మనము గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోగలమండి. ఎంత నమ్మదగిన దేవుడండి మన దేవుడు. ఎన్నో పరిస్థితులండి లోకములో, ప్రతి కుటుంబములో, ప్రతి మానవుడి లోకములో ఉన్నప్పుడు మనకి స్మూత్ అయిన జీవితము, క్రైస్తవ జీవితము స్మూత్ అయిన జీవితముగా ఉండదండి. కాబట్టి మనము లోకములో శ్రమలు, శోధనలు, కన్నీర్లు అనుభవించిన దినాలు మనం ఉంటున్నాము. దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన యొక్క వాగ్దానంలో కూడా నెరవేరుతున్న రోజుల్లో మనము జీవిస్తున్నాము. ఎన్నో పరిస్థితులు మనము చూస్తున్నాము కళ్ళ ద్వారా. కాబట్టి ఎంతో మంది లోకాన్ని విడిచిపోతున్నారు. ఎంతో సంతోషము కలగాలంటే ఆ ప్రభు వైపు చూచినప్పుడైతేనే మనం ఈ లోకములో ప్రశాంతముగా, సంతోషముగా, నిబ్బరమైన మనసుతో ఆయన వైపు చూడగలమండి. అందుకే కాబట్టి వెలిచూపును బట్టి కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. వెలిచూపును బట్టి కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. కాబట్టి ప్రతి దినము మనకు విశ్వాసం అభివృద్ధి పరుచుకొని ఇంకా ఎక్కువగా దేవా నాయనా నా రక్షక నా కొరకు ప్రభా ఈ లోకానికి వచ్చి ఎంత గొప్ప త్యాగం చేసినావు తండ్రి నాయనా. సమస్తం విడిచిపెట్టి ప్రభువా నాయన నా కొరకు నీ ప్రాణాన్ని దారిపోసినావు ప్రభువా నాయన. నీ ప్రేమ, నీ కృప, నీ దేవుల కొరకు నీకు స్తోత్రం దేవా నాయన. నీ మరణము ద్వారా నువ్వు మాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ కొరకు నీకు స్తోత్రం తండ్రి నాయన. నీ కృప, నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రం దేవా అని మనకు విశ్వాసం అభివృద్ధి పరుచుకున్నట్లయితే ప్రతి నిమిషం నా బిడ్డ నేనున్నానమ్మా భయపడకమ్మా అని మనకి ఆయన స్వరాన్ని మనము వినగలిగే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. అంతేకాకుండా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పరిచారము చేసుకుంటుగా రాలేదు. ఆయన పరిచారము చేయుటకు కొరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో అంతటా ఆయన పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదముల కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. ప్రభువు బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. అదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ
చేసి తిని మీకు మాదిరిగా. ఈయన చేసిన కార్యంలో మనకి ఏం అర్థమవుతుందంటే దీనత్వము, తగ్గింపు, వినయము. ఆ లోక రక్షకుడే మరి శిష్యుల పాదములు కడిగినప్పుడు, మరి ఆ పాదములు కడిగినప్పుడు అక్కడ మరి ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆ ప్రభువుకి తెలుసు ఆయన ఎవరు సిలువకి అప్పగిస్తారని కూడా తెలుసు కూడా ఆయన కింద కూర్చుని తన నడుమునకు కట్టుకున్న తువాలుతో ఒక్కొక్కరి పాదములు తొడడం మనం అక్కడ చూస్తున్నామండి. ఆయన ఎందుకు చేశారంటే ఇదే యోహాను సువార్త 13 అధ్యాయము 15 వచనంలో నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేసి తిని. మాదిరిగా నిజమే. ఆ ప్రభువు నమ్ముకున్న మనము, ఆయన సిలువను మోస్తున్న మనము, ఆయనకు ఆజ్ఞలను కట్టడలను గైకొన్న మనము కూడా ఈ లోకంలో జీవించినంత కాలము ఇంట్లో ఉన్న వాళ్ళకి, బయటున్న వాళ్ళకి, సమాజంలో, సంఘములో మనము ఒక మాదిరిగా జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. మాదిరికరమైన జీవితము. మన సొంత తలంపులు కాదు, మన శక్తి కాదు, మన బలము కాదు, సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడినప్పుడే మనం ఒక మాదిరిగా ఈ లోకములో మనము జీవించగలమండి. కాబట్టి మనుష్య కుమారుడు తన ప్రాణము నిచ్చుటకు వచ్చినని చెప్పాను. చివరి వరకు ఆఖరి గడియ వరకు ఆయన ఒక మంచి మాదిరిగా ఈ లోకంలో ఉండి తన ప్రాణాన్ని మన కొరకు ఆయన దారపోసాడండి. అంతేకాకుండా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు. మనకందరికీ తెలుసు లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య విషయంలో ఆయన ప్రభువు ఏమన్నాడండి, మరి ఆ జక్కయ్య ఎంత ఇదిగా అంత పెద్ద పోస్ట్ లో ఉన్నా కూడా ఆయన ఆశ చూడండి, ఆ ప్రభువుని చూడాలా, ఎలాగైనా ప్రభువుని చూడాలా. ఆయన మరి చెట్టు ఎక్కడము, మరి ప్రభువు కూడా అంత పెద్ద గుంపులో అంతమంది జనములు ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూడడము, మరి నిలబడి జక్కయ్యతో కూడా మాట్లాడము, మరి ఇంటికి తీసుకెళ్లడము, ఆహ్వానించడము, మరి తన యొక్క నూతన జీవితము పొందుకోవడము. అదే సమయంలో యేసు ప్రభు దగ్గర కూడా ఒక గొప్ప సాక్ష్యాన్ని కూడా ఆయన పొందుకున్నట్టు మనము లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. నేడు నీ ఇంటికి. నిజమే. ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉందండి. ఆ ప్రభువుని తెలుసుకునే రోజు ఉంది. మన రక్షణ పొందుకున్న ఒక రోజు ఉంది. ఆ ప్రభువుని గుర్తిరిగిన ఒక రోజు ఉంది. ఆ రోజుని మనం జీవితంలో మర్చిపోకుండా, దేవా నీ వాక్యం ద్వారా నేను పట్టబడ్డాను ప్రభువానైనా, నిజమైన సత్యాన్ని నేను తెలుసుకున్నాను తండ్రి నాయన, నా జీవిత కాలమంతా ప్రభువానైనా ఇచ్చిన రక్షణను తండ్రి భయముతో వణకుతో కొనసాగించే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభువా అని మనం మొరపెట్టినప్పుడు అప్పుడే నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడండి. అంతేకాకుండా ఆ జైల్లో కూడా మరి పౌలు శీలలు ఎంతో వేదనతో, మరి ఎంతో కన్నీరుతో, ఎంతో బాధతో కూడా వాళ్ళు అక్కడ దేవుని స్తుతించడము మనము చూస్తున్నామండి. ఎంత వేదన అండి. ఎవరైనా చేయగలరండి కార్యము? ఎవరు చేయలేరు. దేవుని దూషిస్తారే గాని ఎవరు దేవుని స్తుతించరు అటువంటి పరిస్థితులు. అయినా కూడా వాళ్ళిద్దరూ దేవుని నామాన్ని అక్కడ గణపరిచినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు అక్కడ లోపల ఉన్న వాళ్ళ కూడా ఆ పాటలు వినడము, మరి జైలు అధికారి, మరి యొక్క గవర్నమెంట్ కి లోబడిన ఒక అధికారి, ఆ గవర్నమెంట్ దగ్గర జీతము తీసుకున్న ఒక అధికారి కూడా ఆ పాటలు విని మారు మనసు పొంది మరి వాళ్ళని ఇంటికి ఆహ్వానించుకొని ఆ వాళ్ళు బాప్తిసం తీసుకున్నట్టు మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలనని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి? ప్రభువైన యేసునందు విశ్వాసము, మా యందు విశ్వాసము కాదు, మేం పాడే పాటలు వినండి అప్పుడే మీరు కూడా రక్షణ పొందుతారని చెప్పలేదండి. ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుడై అని మనం కూడా చూస్తున్నామండి. నిజమే. సంపూర్ణమైన విశ్వాసంతో మనం ఆయన మీద ఆధారపడినట్లయితే ఎన్ని బంధకములు, ఎన్ని శోధలు, ఎంత కన్నీరు వచ్చినా కూడా ప్రతి విషయంలో నుంచి మనకు విడుదల దయచేసి మనల్ని సంపూర్ణంగా
పరిపూర్ణులుగా ఆయన చేసి మనల్ని స్థిరపరిచి మనల్ని బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసు ప్రభు ఒక్కడే అండి. అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడండి. మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మనకు అందరికీ తెలుసు. మరి ఒక అన్యురాలు, ఒక స్త్రీ, ఒక సమరయ స్త్రీ మరి యేసు ప్రభును చూచి ఆమె తన పాత జీవితమునంతా విడిచిపెట్టి, సమస్తమును విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ ప్రభుని గురించి చెప్పినప్పుడు మరి ఆ ఊరంతా వచ్చి ఆయన తెలుసుకోవడము మనం అక్కడ 42వ వచనములో, యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనములో మనం చూస్తున్నాము. మా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ దేవుని ఎరగని ప్రజలు, కానీ ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఒక మాటలు విని వాళ్ళందరూ మరి రావడము, యేసు ప్రభు దగ్గరికి రావడము, ఆయనే లోకరక్షకుడని తెలుసుకోవడము ఎంత ఆశ్చర్యం అండి. దేవుని హృదయము కూడా ఎంత సంతోషపడుతుందండి. అందుకే ఈ యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో కూడా యేసు ప్రభు ఒక మాట అంటాడంట. ఆయన అక్కడ యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తుదముట్టించుట అంటే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకి. మరి ధర్మశాస్త్ర ప్రకారము పాత నిబంధన గ్రంథములో మనం చూసినట్లయితే గొర్రె పిల్లల యొక్కయో మేకల యొక్కయో రక్తమును ప్రోక్షించడం ద్వారా పాప క్షమాపణ ఉంటదని ఆ రోజుల్లో మనము బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నామండి. కానీ యేసు ప్రభు యొక్క ఆకలి ఏంటంటే తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడము. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చడము ఏందంటే నశించిన దానిని, ఎంతో మంది నశించిపోతున్నారు, వాళ్ళందరి పాపశాపములు నీవు మోసి నీవు సిలువ మీద మరణించు అని తన ఏకైక కుమారుని లోకానికి ఆయన పంపించినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ప్రభు చెప్తాడు. ఆయనకు కూడా ఒక ఆకలి ఉందండి. యేసు ప్రభు కూడా ఆకలి ఉందండి. ఆయన ఆకలి ఏందంటే మంచి భోజనము కాదండి, ఎక్కడెక్కడ పోతే సువార్త ప్రకటిస్తే భోజనం చేద్దామని కాదండి ఆయన ఉద్దేశము. ప్రతి ఒక్కరు ఆయన తెలుసుకోవాలా, ఆయన నామాన్ని గణపరచాలా, ఆయన దృష్టికి అంగీకారంగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే, ఆ పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నదని యేసు ప్రభు చెప్తాడండి. కాబట్టి అందుకే ఆయన ఆకలి తీర్చడానికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈయనే నిజముగా లోకరక్షకుడని మేము తెలుసుకొని నమ్ముతున్నాము అని అక్కడ మనము చూస్తున్నామండి. ఎంత గొప్ప సంతోషం అండి ప్రభు యొక్క హృదయంలో కూడా. అయ్యో ఇంతమంది నన్ను తెలుసుకుంటున్నారే, ఇంతమంది నేను లోకరక్షకుడని తెలుసుకున్నాడని ఆ ప్రభు కూడా ఎంతో సంతోషపడుతున్నాడండి. కాబట్టి మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు తెలుసుకునేనని నమ్ముచున్నామని ఆయన అక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి ఆయనే లోకరక్షకుడు, ఆయనే సమస్తమును ప్రతి మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని దారపోసాడు. ఎన్నో రీతిలుగా ఆయన మన పక్షంగా ఉంటున్నాడు. మన పక్షముగా ప్రతి విషయములో తన కాపుదల, తన భద్రతను మనకు దయచేస్తున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడు మనం జీవించినంత కాలము మనము ఆయన దృష్టికి అంగీకారముగా నమ్మకస్తులుగా జీవించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. సదాకాలం ఆయన మనల్ని నడిపించి సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడండి. అంతేకాకుండా అందుకే మరి పౌలు గారు కూడా తన జీవితంలో ఆ గొప్ప రక్షణను ఆయన పొందుకున్నాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే గలితీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడని మనం ఇక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఆ క్రీస్తుని
మనం మన హృదయంలో మనము చేర్చుకున్నట్లయితే ఎల్లప్పుడూ మనము గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని మనము పొందుకోగలమండి. అంతేకాకుండా ఈ యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని మనము చూసినట్లయితే, మన కొరకు తన ప్రాణమును పెట్టుటకు, మన కొరకు తన ప్రాణమును పెట్టుటకు. యోహాను సువార్త 12వ అధ్యాయము 23వ వచనంలో, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కాబట్టి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అందుకే మనం ఈ లోకం మనం చూస్తున్నామండి. పుట్టినప్పటి నుంచి మనం క్రైస్తులను మనమే కాకుండా ఎంతో మంది వేరే కులంలో ఉండే వాళ్ళు కూడా, ముస్లిమ్స్, మరి బ్రాహ్మిన్స్, మరి ఎంతో మంది ఆ లోక రక్షకుని తెలుసుకుని ఆయన నామాన్ని ప్రకటించడం మనం చూస్తున్నామండి. కాబట్టి గోధుమ గింజ భూమిలో పడి చావుకునే ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. కాబట్టి ఆయన దేని గురించి ఇది చెప్తున్నాడంటే, ఆయన మరణము గురించి ఆయన చెప్తున్నాడు. ప్రభువు ఎందుకు వచ్చాడంటే, కాబట్టి ఆ ప్రభు యొక్క కోరిక, ఆయనకు ఉద్దేశము మనము బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నామండి. నా యందు విశ్వాసముంచుడి, తండ్రి యందును విశ్వాసముంచుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అంటున్నాడండి. నేనే లోకమునకు వెలుగు, నేనే జీవాహారము అంటున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన నేనే నేనే అని చెప్పినప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో పరిశుద్ధత కలిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన అంత దృఢముగా ఆ మాట చెప్పగలుగుతున్నాడండి. కాబట్టి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆయనకు అన్ని తెలుసండి. ఎందుకు తండ్రి ఈ లోకానికి ఆయన పంపించాడు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, సిలువలు అనుభవించాలా, ఈ లోకములో ఉన్నప్పుడు అద్భుత కార్యములు, సూచక్రియలు చేసినా కూడా ఎన్నో అవమానాలు ఆయన భరించాలా, ఎన్నో మాటలు కూడా ఆయన అనుభవించాలా. ఇవన్నీ ఆయనకి తెలిసి కూడా ఆయన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడండి. తన పని ఒక్కసారి చేసి ఆయన ముగించేశాడండి. ఆ ముగింపు ద్వారా మనకి ఆయన గొప్ప రక్షణను ఆయన మనకి దయచేశాడండి. కాబట్టి ఆ ప్రభు మనల్ని ఎలాగ ఆశపడుతున్నాడంటే, మనము ఆయన కొరకు ఒక ప్రతినిధులుగా, ఒక అంబాసిడర్స్ గా ఉండాలని. దేవుడు మనకి ఎంతో సమయాన్ని మనకు దయచేస్తున్నాడండి. మనం గమ్మునుండకుండా ఎల్లప్పుడూ ఆయన నామాన్ని గణపరుస్తూ, ఆయన చేసిన మేలు తలపోసుకుంటూ, ప్రభువా లోకానికి మా కొరకు వచ్చినావు, ప్రభువా సమస్తాన్ని నువ్వు మా కొరకు ప్రాణాన్నే దారపోసినావు తండ్రి, నీవు ఇచ్చిన రక్షణ కొరకు నీకు స్తోత్రము దేవా అని మనం ఎల్లప్పుడూ ఒక అంబాసిడర్స్ గా మనం ఉన్న చోటనే కాకుండా మనం అనేకులకు ఒక ప్రతినిధులుగా మనం ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి సంతోషపడతారండి. అంతేకాకుండా మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఆయన ఆత్మను మనకు దయచేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా ఆయనే లోకరక్షకుడు అని తెలుసుకుని ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడు ప్రతి బిడ్డకు ఆయన దయచేస్తారండి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన లోకానికి ఎందుకు వచ్చారంటే, తన రూపములో తన పోలికలో చేసుకున్న ఏ మానవుడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యంలో చేరాలనే దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన కొరకు జీవించాలా, ఆయన నామాన్ని గణపరచాలా, ఆయన ఇచ్చిన రక్షణను తెలుసుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనం ఈ రోజుల్లో యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ధర్మశాస్త్రం నెరవేర్చుటకు, సువార్త ప్రకటించుటకు, విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేయుటకు, పరిచారము చేయుటకు, నశించిన దానిని వెతికి రక్షించుటకు, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. కాబట్టి ఈ లెంటి దినంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ 40 రోజులు మాత్రమే కాకుండా మన జీవిత కాలమంతా ప్రతి నిమిషము ఆ లోక రక్షకుడిని మనం తెలుసుకుని, దేవా నీ కృప, నీ ప్రేమ, నీ సమాధానము, నీ త్యాగము కొరకు నీకు స్తోత్రములు దేవా నాయనా, మా జీవిత కాలం అంతా ప్రభువా నాయనా నీ పాదాల దగ్గర మేము ఆశ్రయిస్తాము తండ్రి నాయన.
ఉత్తమైన దాన్ని మేము వెతుకుతాము తండ్రి నాయన. నీ చిత్తాన్ని మేము గుర్తెరుగుతాము ప్రభా. నీ దృష్టికి మేము అంగీకారంగా మేము జీవిస్తాము ప్రభా. సర్వసత్యంలోని నడిపించే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా, రాబోయే రోజుల్లో కూడా మాకు ఒక ఇమ్మానియలుగా ఉండి నువ్వు మమ్మల్ని నడిపిస్తావు ప్రభా అని మనం ఆయన వైపు చూచి గోజాడి మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆ లోకరక్షకుడు మనతో ఉంటాడండి. సర్వసత్యంలోని నడిపిస్తాడు. సదాకాలము ఆయన కృపాక్షేమములు, ఆయన శాంతి సమాధానములు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి ఆయన దయచేసి తన కృపలో మనలందరినీ భద్రపరిచే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందజేసిన అన్నా జోన్ పాస్టర్ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన. వందనాలమ్మ గారు. యాకోబు పాస్టర్ గారు చేసి ఆశీర్వాదం ఇస్తారు. తెలుగు సెషన్ మనం ముగించుకుందాం. యాకోబు పాస్టర్ గారు, మీరు వాక్య ఫలింపు కొరకు కూడి వచ్చిన అందరి ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసి అలాగే ఆశీర్వాదం కూడా ఇవ్వండి. యాకోబు పాస్టర్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. నాగలింగేష్ పాస్టర్ గారు ప్రార్థన చేసి ప్రార్థన చేయండి, ఆశీర్వాదం విడుదల చేయండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన దయగల తండ్రి, నాయన నాకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయాన్ని అన్నా జోన్ అమ్మగారిని మీరు వాడుకునే విధాన్ని బట్టి వందనాలు నాయన. అమ్మగారి ద్వారా ఇదిగో మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, మాకు ఏం అనుగ్రహించడానికి వెళ్ళారు అన్న సత్యాన్ని అనేక అవిశ్వాసులను విశ్వాసంలోనికి నడిపించడానికి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, రక్షణను ఇవ్వడానికి ఇలాగో అమ్మగారి ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను నా నాయన. మరి ఇదిగో అమ్మగారు మాట్లాడినటువంటి మాటలు మా హృదయాలలో ఫలించలాగున సహాయం తెచ్చండి. ప్రతి అక్కరలను ఈ లోకంలో ఉండగా మీరు తీర్చి తృప్తిపరచమని, మరింతగా ఇలాగో వాడుకొన చేయమని నాయన. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నాయన ధనరాజ్ పాస్టర్ గారిని మరింతగా మీరు దీవించి ఆశీర్వదించమని, ఇదిగో పరలోక రాజ్యం చేరినంత వరకు మేము మా విశ్వాసాలను కోల్పోకుండా మీ అందు మరింత స్థిరపరచబడినట్లు సహాయం దయచేయమని, మహిమ మీరు పొందుకోమని, జరగనైన హిందీ సెషన్ కూడా ఆశీర్వదించమని, అక్కడ కూడా మీరే మాట్లాడమని, మహిమ మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘమునకును, జరగనైన హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. అందరికి పేరు పేరున వందనాలండి. అన్నా జోన్ పాస్టర్ గారు చాలా చాలా వందనాలు. అబ్రహాం గారు వందనాలు. నాజరై పాస్టర్ గారు వందనాలండి. ఆమ్స్ట్రాంగ్ గారు, మరి తెలుగు సెషన్ ఇప్పుడే ముగిసిందండి. దామోదర్ గారు